హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను 2 వారాల నుంచి బిర్యానీ అయితే వేస్తున్నానండి. బిర్యానీ అని ఎందుకంటున్నానంటే, మా స్టైల్‌లో పలావ్‌ని కూడా బిర్యానీ అనే అంటామండి. మాస్ పలావ్‌ని బిర్యానీ అనే పిలుస్తాం. అందుకే నేను బిర్యానీ ఏస్తున్నాను అంటున్నాను. నేను కంపల్సరీగా వేసేది పలావ్ అండి. కానీ నాటు స్టైల్‌లో మేమందరం కూడా బిర్యానీ అంటాం కాబట్టి, నేను అందుకే బిర్యానీ అని పదే పదే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను కోయిలగూడెం అయితే బయలుదేరి వెళ్తున్నానండి. వెళ్ళి చికెన్ తేవడానికి వెళ్తున్నాను. నేను ప్రతి ఆదివారం కూడా ఉదయం, సాయంత్రం కూడా చక్కగా బిర్యానీ అయితే వేస్తున్నానండి. మీరందరూ కూడా కావాల్సిన వారు షాప్ దగ్గరికైతే రండి. ఇప్పుడు నేను చికెన్ తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్తానండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. మేము బిర్యానీ వేసే ముందు ఎలా ఉంటుందంటే అండి, వర్షం వచ్చే ముందు ఉరుములు, మెరుపులు, గాలి ఇవన్నీ వస్తుంటాయి కదండీ! అలాగా మేము బిర్యానీ వేసే ముందు మా ఆడావిడ కూడా అలాగే ఉంటుందండి. ఎందుకంటే త్వరగా చేయాలనే కంగారులో అటు ఇటు అయి చదురుకోవడం, అటు పెట్టుకోవడం, ఇటు పెట్టుకోవడం చాలా గందరగోళంగా ఉంటుందండి. కరెక్ట్‌గా 12 కల్లా అయితే ఇవన్నీ రెడీ చేసుకుని పెడతామండి. పెట్టిన తర్వాత వర్షం వచ్చే ముందు ఉరుములన్నీ తగ్గిపోయిన తర్వాత వర్షం సైలెంట్‌గా ఎలా కూర్చి వెళ్ళిపోద్దో అలాగ వ్యాపారం కూడా చక్కగా నీట్‌గా అయితే జరుగుతుందండి. ఇప్పుడు పిల్లలందరికీ కూడా సెలవులు కదండీ! మా పిల్లలకు కూడా సెలవులు. ఈ సెలవుల్లో మా ముగ్గురు పిల్లలు కూడా రెహమాను, రిహానా, రిషోనా అలాగే మా మేనకోడలు కూడా వచ్చిందండి ఈరోజు సాయం చేయడానికి. పిల్లలందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళ పని అయితే చేస్తున్నారండి. మేము మసాలాలు అయితే ఈ విధంగా పెట్టుకుంటామండి. ఇలా మొత్తం అన్ని సదురుకున్న తర్వాత హండీ పెట్టుకుని పొయ్యి మీద అయితే బిర్యానీ అయితే వేయడం జరుగుతుంది. దానికి ముందు మసాలా మిక్సీ పట్టుకోవడం ఇలా చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదండి. ఇది మా స్పెషల్ మసాలా. మేము సపరేట్గా చక్కగా మాకు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి వేస్తామండి. నేను వాడే రైసు 777 అండి. 777 ఇప్పుడు రూ. 1350 పడుతుంది మాకు. ఆ రైస్తోనే వేస్తానండి. తక్కువ రైస్తో అయితే వేయను. ఈ విధంగా అయితే షాపులో మొత్తం అంతా మేము బిర్యానీ వేసే ముందు కొంచెం హడావిడిగా ఉంటుందండి కంపల్సరిగా. ఈ హడావిడి తగ్గాలంటే ఐటమ్స్ అన్నీ వేయడం కూడా అయిపోతేనే అప్పుడు హడావిడి తగ్గుతుందండి. ఈ బిర్యానీ వేయడంలో అయితే ముఖ్య పాత్ర అయితే మా ఆవిడదేనండి. నేను సరుకులు తెచ్చి ఇవ్వటం వరకే. నేను చేస్తాను కానీ అంత ఖాళీ అయితే కొంచెం ఉండదు కదండి. పాపం కర్రీ, బిర్యానీ కూడా మా మిస్సెస్సే వేస్తూ ఉంటుంది. నేను కొంచెం సాయం చేస్తూ వెళ్తూ ఉంటాను. మేమిద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్తో బిర్యానీ అయితే వేస్తూ షాప్ని అయితే అలా రన్ చేస్తున్నాము దేవుడి దయ వల్ల. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. నువ్వు వేసుకొచ్చావండి బండి మాయిదా ఎవరిదే మీ బండి అండి. సొల్లుగా మళ్ళీ వచ్చావా బాబు? మొత్తం సైన్యం అంతా వచ్చేసింది. వాడే సైన్యం. మీ తమ్ముడిని తీసుకొచ్చావా? ఏది చూపిస్తా నాకు. పెట్టి పార్సల్ చేసామా ఏనా బాబు? చా చిచ్చి
చూపిస్తాను. మన షాప్లో అయితే బిర్యానీతో పాటు కంపల్సరీగా ఫ్రైడ్ రైస్ అయితే ఉంటుందండి. నేను బిర్యానీ వేసినప్పుడు కొంచెం రైస్ కొంచెం తగ్గించి అయితే వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి వచ్చారు కొంతమంది, వాళ్ళకైతే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. మొత్తం అంతా ఫ్రైడ్ రైస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీడియో అయితే చూడండి పూర్తిగా. మళ్ళీ 2 ఉల్లిపాయలు, 1 నిమ్మకాయ బాబు చెరువు ప్యాకెట్లు ఉన్నట్టు ఒకసారి మొత్తాన్ని కట్ చేసేస్తే బాబు షాప్కి వచ్చియా మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ బిర్యానీ చేసి అయిపోతాయా సాయంత్రం బిర్యానీ అయిపోతాయా అయిపోద్దా మా బాబు మళ్ళీ వచ్చాడండి మా అబ్బాయి మా తమ్ముడు గారు అబ్బాయి చే అక్కమ్మ మన షాప్లో అయితే బిర్యానీ అయితే వేయడం జరిగిందండి ప్రస్తుతానికి ఫ్రైడ్ రైస్ ఉంది అక్కడ బాబు సాల్ట్ది ఇప్పుడు బయట పెట్టు దాని మీద అటే పక్క పొయ్యి మీద ఇప్పుడైతే బిర్యానీ చేశానండి ఇదిగోండి బిర్యానీ అదే మా పలావు అలాగే చికెన్ కర్రీ అండి అలాగే చేరువా పెరి చట్నీ కూడా పెట్టానండి మన షాప్లో ఇప్పటికే ఈ విధంగా ఉందండి తర్వాత అయిపోయిన తర్వాత దేవుడి దయ వల్ల మీకైతే చూపిస్తాను ఏ విధంగా ఉందో దేవుడి దయ వల్ల ఇప్పటికైతే 4 పార్సల్ అయితే అమ్మానండి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో కూడా వ్యాపారం చూడాలి ఆల్రెడీ మా బాబు కూడా వచ్చాడు బాబు మా బాబు వచ్చాడండి మా తమ్ముడు గారు అబ్బాయి మా అబ్బాయి చిన్న బయట బాబు ఇంకమ్మ నేను అన్నా ఉన్నాయినా నేను అన్నా ఉన్నాయినా తింటావా తింటావా ఈ విధంగా అయితే షాప్ అయితే చదివానండి ఇప్పుడే ఫ్రైడ్ రైస్ చేసి ఎవరికో ఇచ్చాను ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో కూడా చూడాలని వ్యాపారం
చెప్పు అన్నదే ఏంటి ఈ బాబు ఏం కొంటకు వచ్చాడు? బాబు నీకేం పని ఇక్కడ? మీ అక్కకే నీకు ఏం పని? ఇటు నా అక్కకే నీకు నీ ఏం పని నా అక్కడ? నీ ఏం కొంటకు వచ్చిరా? ఎవరిని కొంటిరా నీకా? అక్కమ్మని ఏం కొన్నాను నీకా? దా ఏంటి బిర్యానీ అయిపోయాక సరదాగా వచ్చారండి ఏమైనా కొనుక్కుంటాగా? కొనుక్కోండి కొనుక్కోండి, ఏం కలుగుతుంది కొనుక్కోండి కొనుక్కోండి. ఉందిగా నీకు? ఎందుకు లేదు? ఉందిగా రేషన్ వాడుకోండి అందాక. ఏది కలుగుతుంది కొనుక్కోండి. ఇటుకో బాబు ఉన్నాడుగా, ఏం కలుగుతాడు? డబ్బులు ఇస్తాడు. ఇస్తావా డబ్బులు? అక్కడికి ఇస్తావా? అలా చూస్తాడంట్రా. ఏంటది నీకు ఉందిగా? తీసుకోండి, ఏదో డబ్బులు బట్టి తీసుకోండి. డబ్బులు ఉన్నాయి లేదా చూసి తీసుకోండి. అక్కడ చూడు నా బాబు. అదో బాబు అడుగో. అదే బాబు, అదో ఫోన్లో బాబు అడుగో. అడో రేపు ఫోన్లో బాబు. అడ్డో ఫోన్లో అదో. హాయ్ అన్న బాబు. హాయ్ బాబు. హానా హాయ్ హానా. మన స్ట్రైకి అదే బాబు. ఫోన్ ఇది ఫోన్. అయిందండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు నేను కొంచెం పెట్టుకుని తింటున్నాను. చూడండి, బిర్యానీ బాగుందండి. చక్కగా విరిగింది చూడండి. కర్రీ మ్యామ్. మా పాప నేనైతే తింటున్నామండి. ముక్క అయితే కూడా బాగా ఉడికింది. చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను ఎరవగానే ఎదుగుతున్నాను. చాలా బాగుందండి. పెరిచట్నీ లాస్ట్లో. చూడండి ముక్క ఎలా ఎదుగుతుంది చక్కగా. మసాలా సరుకండి. నోట్లో పెట్టుకోగానే నవ్వులా ఉందండి చక్కగా. ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు వేయాలి. అది అయిపోయిన తర్వాత మేమైతే తిన్నామండి. కొంచెం ఉంది, అది తినేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అయితే రెడీ చేయాలి మొత్తం అంతా.
అందరికీ కూడా బాయ్ అండి. ఇప్పుడైతే మళ్ళీ రెడీ చేసుకోవాలి ఫోన్ చేసిన తర్వాత. అందరికీ కూడా బాయ్ అండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ బాయ్ 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 అండి.